హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి పంటిపైన మరకలు ఉంటూ ఉంటాయి. సో అది ఏ టైప్ ఆఫ్ స్టెయిన్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అండ్ అది టీత్ పైన నుంచి ఎలా రిమూవ్ చేయాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ పంటిపైన మరకలు చూసి చాలామంది హార్డ్ బ్రషింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు తెలియక. సో ఈ ఫస్ట్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టెయిన్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మీ డెంటిస్ట్ దగ్గర విజిట్ అవుతే ఫస్ట్ మనకి 2 టైప్స్ ఆఫ్ స్టెయిన్స్ అనేవి ఉంటాయి పంటిపైన పట్టే మరకలు. ఒకటి వచ్చేసి ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు, ఇంకొకటి ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్. ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటి అంటే పంటి బయట క్యాల్కులస్ కానీ గారలాగా పట్టడం కానీ, ఇలాంటిది స్మోకింగ్ వల్ల బ్రౌన్ స్టెయిన్స్ రావడం కానీ, టీ కాఫీ వల్ల పంటిపైన స్టెయిన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టెయిన్స్ అనేది నార్మల్గా క్లీన్ చేస్తే రిమూవ్ అవుతాయి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే స్కేలింగ్ మిషన్ ద్వారా మొత్తం టీత్ అంతా క్లీన్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెన్సిక్ స్టెయిన్. ఈ ఇంట్రెన్సిక్ స్టెయిన్ అంటే ఏంటి అంటే పంటి లోపలే టీత్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మెయిన్గా దేనివల్ల చేంజ్ అవుతుంది అంటే ఒకవేళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యాక్సిడెంట్ కానీ ట్రామా జరగడం, ఆ పంటిపైన ఎక్కువ దెబ్బ తాకడం వల్ల పంటి కలర్ దానికే అది మారిపోతుంది. ఎందుకంటే ఆ పన్నులో బ్లడ్ సప్లై అనేది అవ్వదు, నాన్ వైటల్ అయిపోయి ఆ పంటి పైన ఇంట్రెన్సిక్ అనేది పంటి కలరే టోటల్ చేంజ్ అయిపోతుంది. ఇంకొక రీజన్ వచ్చేసి మనకి ఫ్లోరైడ్ వాటర్. సో వాటర్ కన్జంప్షన్, ఎక్కువ ఫ్లోరైడ్ కన్జంప్షన్, వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి పంటి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, టెట్రాసైక్లిన్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా పంటి కలర్ చేంజ్ అయ్యేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ స్టెయిన్స్ వల్ల మనము స్కేలింగ్ చేసినా కూడా ఈ మరకలు అనేవి పోవు. సో అప్పుడు ఏం చేయాలి అంటే డెంటిస్ట్ మీకు కొన్ని చెప్తారు ట్రీట్మెంట్స్. ఒకటి వెనీరింగ్ అని చెప్తారు, లేదు అంటే టీత్ వైట్నింగ్ అనేది ఉంటుంది. పంటిపైన ఒక టీత్ వైట్నింగ్ ఒకటి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైక్ క్రౌన్స్, క్యాప్స్ అనేవి పంటిపైన పెట్టడం జరుగుతుంది. అచ్చం పక్కన పన్ను కలర్ తోటి మ్యాచ్ చేసేసి మీకు అక్కడ క్యాప్స్ అనేవి పెట్టేస్తే మీకు ఆ డిస్కలరేషన్ అనేది కనపడదు. చాలామంది ఏం చేస్తారు అంటే ఇంటి చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. బేకింగ్ సోడా తీసుకోవడం, దాన్ని ఇంకో దాంట్లో మిక్స్ చేసేసి దాన్ని హార్డ్గా అక్కడ టీత్ పైన మీరు ఇంట్లోనే ఏదో ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు తెలిసి తెలియక. చాలామంది ఇంటి చిట్కాల్లో పెడుతుంటారు, బేకింగ్ సోడా యూజ్ చేయండి, చార్కోల్ టూత్పేస్ట్ యూజ్ చేయండి, ఇంకేదో చెప్తూ ఉంటారు. సో మార్కెట్లో దొరికేటి అన్నీ తెచ్చి పంటి పైన యూజ్ చేస్తుంటారు. ఇంకా టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏమొస్తుంది అంటే లైక్ పంటి పైన ఉన్న ఎనామిల్ అంతా పోతుంది. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ బాగా సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. సో మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా ఫస్ట్ డెంటిస్ట్ని విజిట్ అవ్వండి. అండ్ ఈ ఇంటి చిట్కాలు మాత్రం ఫాలో అవ్వండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.